హాయ్ వెల్కమ్ టు ఓట్ ఆంధ్రప్రదేశ్. జాతీయ వేదికపై తొలిసారి జనసేనుడు. లక్నోలో మాయావతితో ఎన్నికల సమాలోచనలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పొత్తుకు అంగీకారం. हमारी पार्टी ये चाहती है कि जो ये अलायंस बन रहा है हमारी सरकार बने और हम चाहेंगे कि ये आंध्र प्रदेश के सीएम बने, मुख्यमंत्री बने. तो ये मेरी दिली इच्छा है. మాయావతిని దేశ ప్రధానిగా చూడాలనుందని పవన్ ఆకాంక్ష. To make a Dalit as a chief minister of India, but they could not fulfill it. But we will make sure that will happen as the Prime Minister of India. బీఎస్పీతో పొత్తుతో పవన్ వ్యూహమేంటి? కాంగ్రెసేతర బీజేపీయేతర ఫ్రంట్ కు మద్దతిచ్చినట్టేనా? సరికొత్త పొత్తు పొడుపు లాభం జనసేనకా మాయాకా? రాజమహేంద్రిలో జనసాగరంలో సాగింది జనసేన ఆవిర్భావ సభ. ఉర్రూతులగే ప్రసంగంతో సమోహనం చేశారు జనసేనాధిపతి. ఆ క్షణం నుంచే ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, ఎత్తులకు పదును పెట్టడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ లక్నోలో వాలిపోయారు. రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మాయావతిని కలిశారు. పొత్తుకు శ్రీకారం చుట్టారు. అసలు బీఎస్పీ జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశం ఏంటి? ఏ ఫ్రంట్లోనూ చేరని మాయావతితో చేతులు కలిపి ఏం చెప్పదలుచుకున్నారు? బీఎస్పీ భాగస్వామ్యంతో దళితులు, ముస్లిం వర్గాల జనసేనకు దగ్గరవుతాయా? రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఊపు తర్వాత అసలు సిస్సలు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా నేషనల్ పాలిటిక్స్ వైపు అడుగులేశారు. ఆ దిశగా తొలి అడుగు బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ కళ్యాణ్ భేటీ. ఎన్నికల వేళ జాతీయ ప్రాంతీయ పార్టీలు జట్టుకొడుతున్నాయి. ఆల్రెడీ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ఉన్నాయి. బీజేపీయేతర కూటమి అంటూ మరిన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ సహా అనేక పార్టీలు యూపీఏ కాకుండా మరో వేదిక కోసం ప్రయత్నిస్తున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర అంటూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం మంత్రంగా నడుపుతున్నారు. అయితే జనసేన మాత్రం ఏ ఫ్రంట్ తోనూ చేతులు కలపలేదు. వామపక్షాలతో కలిసి పోటీ చేసినా జాతీయ స్థాయిలో మాత్రం ఏ కూటమిలోనూ చేరలేదు. అటు మాయావతి కూడా కాంగ్రెస్, బీజేపీ ఫ్రంట్ తో జట్టు కట్టకుండా యూపీలో అఖిలేష్ తో కలిసి మహాగఠబంధన్తో ముందుకెళ్తున్నారు. యూపీ అవతల బీఎస్పీ జట్టు కట్టిన మరో పార్టీ జనసేన. లక్నోలో మాయావతితో సమావేశానికంటే ముందు బీఎస్పీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బృందం సర్వాంగ సుందరంగా ఉండే అంబేద్కర్ పార్కును సందర్శించారు. అక్కడ ఫోటోలు సైతం దిగారు. ఆ తర్వాత మాయావతితో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుపై సమాలోచనలు జరిపారు. చివరికి పొత్తు కుదిరినట్లు సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. हमारी पार्टी ये चाहती है कि जो ये अलायंस बन रहा है हमारी सरकार बने और हम चाहेंगे कि ये आंध्र प्रदेश के सीएम बने, मुख्यमंत्री बने. तो ये मेरी दिली इच्छा है. और ये हम मिलके चुनाव लड़े. सीटों का पार्लियामेंट असेंबली का उसमें कोई डिस्प्यूट नहीं है. इन्होंने मिलकर काफ़ी डिसाइड कर लिया है. ये लगभग फाइनल हो चुका है. और मैं 3 अप्रैल को और 4 अप्रैल को तो मैं ये आंध्र प्रदेश और तेलंगाना के दौरे पर ये जो अलायंस हो गया, फाइनल हो गया है, तो वहाँ मैं ర్యాలీ भी संबोधित करने के लिए जा रही हूँ. అంబేద్కర్, కాంశీరామ్ వంటి దళిత మేధావుల ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న బీఎస్పీని జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని మాయావతిపై ప్రశంసలు కురిపించారు పవన్. దేశ అత్యున్నత పదవైన ప్రధానమంత్రి పీఠంపై బెహెన్జీ ఆశీస్సులు కావాలన్నది ఆకాంక్ష అని వెల్లడించారు పవన్. We have had a very detailed discussion and about how many, because we are even assembly elections and parliament elections have come together. This is the first phase of elections in 11th of April. So we have decided on how many assembly seats we're going to contest together and how many parliament seats. We have a complete idea about it.
and we are taking it forward, and also we'll be contesting from Telangana also. Our only design in Telangana formation day, when people were fighting for Telangana, they asked, the entire thought was, slogan was, to make a Dalit as the Chief Minister of India, but they could not fulfill it. But we will make sure that will happen as the Prime Minister of India. And we are grateful, Behenji. I'm truly grateful. From the bottom of my heart, I'm saying, Behenji, and you truly inspired us. బీఎస్పీ పొత్తు వెనక పవన్ ఆలోచనలేంటి? ఎన్నికల్లో ఎలా కలిసిస్తుందని జనసేనుడి ఆలోచన. దేశంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత చాలా రాష్ట్రాల్లో గణనీయంగా విస్తరిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది బహుజన్ సమాజ్ పార్టీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో బీఎస్పీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతోంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది అంటే అందుకు కారణం బీఎస్పీ ఇచ్చిన మద్దతే. ఇక తెలంగాణలో జరిగిన శాసనసభ పోరులోనూ ఎప్పటికప్పుడు ఓటు బ్యాంకు పెంచుకుంటోంది బీఎస్పీ. 2014లో 2 సీట్లు గెలిచిన బీఎస్పీ 2018 ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతం పెంచుకుంది. మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీకి పడ్డ ఓట్లు 4,28,430, అంటే 2.1%. సిపిఐ, సిపిఎంలకు రెండూ కలిపి 0.8% వస్తే ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీకే 2.1% ఓట్లొచ్చాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో టికెట్లు దక్కని చాలా మంది నేతలు బీఎస్పీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారంటే తెలంగాణలోనూ బీఎస్పీ ఎంతగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్న చోటల్లా బీఎస్పీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. అందుకే దళితులకు దగ్గర కావాలంటే బీఎస్పీతో కలిసి పోటీ చేయడం మంచిదని పవన్ కళ్యాణ్ భావించినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి బీఎస్పీతో పొత్తుతో కొత్త బలం దొరికినట్లయిందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. దళితులు, ముస్లింలు, అగ్రవర్ణాల సామాజిక సమీకరణలతో ఉత్తరప్రదేశ్లో సరికొత్త పోల్ మేనేజ్మెంట్ కు శ్రీకారం చుట్టి ఫలితాలు రాబట్టిన మాయావతి సూచనలతో మరింత ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు పవన్. అదే ఫార్మ్యులాను ఏపీలోనూ అప్లై చేయాలని వ్యూహం రచిస్తున్నారు. బీఎస్పీతో పొత్తుతో దళితులతో పాటు ముస్లింలు దగ్గరవుతారన్నది జనసేనుడి ఆలోచన. తెలంగాణ, ఏపీలలో బీఎస్పీ ఓటు బ్యాంకుకు జనసేన ఓట్లు కలవడం వల్ల ఎన్నో కొన్ని ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. లోక్సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారే కొలువుదీరే అవకాశం ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దేశంలో పీఠమెక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో అత్యధిక స్థానాలు కొల్లగొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమికి కనీసం 50 నుంచి 60 సీట్లు వస్తాయని అంచనా. ఇందులో 30 సీట్లు బీఎస్పీకి దక్కుతాయని విశ్లేషణ. ఒకవేళ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడాల్సి వస్తే మాయావతి మద్దతే కీలకం. దళిత నాయకురాలు కాబట్టి పార్టీలన్నీ మాయాకు మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే దేశంలో అత్యున్నత పీఠమైన ప్రధాని పదవిలో ఒక దళిత నాయకులు కూర్చుంటారు. మాయావతి దేశ ప్రధాని అయితే జనసేనకు సైతం ప్రాధాన్యత ఏర్పడుతుంది. బీఎస్పీతో పొత్తు వెనుక పవన్ కు ఎలాంటి జాతీయ వ్యూహం కూడా ఉందంటున్నారు. ఓట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.